గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. దీన్ని నేల ఉసిరి అంటారు. ఇలా చిన్న చిన్న ఉసిరికాయలా ఉంటాయి, తినొచ్చు మనం వీటిని. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చేదుగా ఉంది, అసలు బాగాలేదు, బట్ వండుకొని తినొచ్చు. నేల ఉసిరి వండుకొని తింటారు. ఇది అలాంటి జాతికి చెందింది, బట్ అది కాదు, ఇది ఇంకోటి. ఇలా తెంపితే ఇలా పాలు వస్తాయి. పేరు వచ్చేసి నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఈ చెట్టు పాలు పెడతారనమాట. దెబ్బ తగిలిన కుర్పులైనా తగ్గిపోతాయి. రెడ్డివారి బాల చెట్టు అంటారు. పేరు కరెక్టో లేదో, ఇలా దీనికి పాలు వస్తాయి. ఇది కళ్ళలో కూడా పోసుకుంటారు. కళ్ళలో ఉన్న శుక్రాల కింద పోతాయి. చాలా బాగా పనిచేస్తుంది. మేము కూడా ట్రై చేసాం. ఇదైతే కాళ్ళలో ముళ్ళు కుచ్చుకున్న, సీసం కుచ్చుకున్న, ఏదైనా కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా పోతాయి. వచ్చేసి రేచికట్టు కూడా పోతుందని విన్నాను నేను. చాలా బాగా పనిచేస్తుంది. రెడ్డివారి పాల చెట్టు అంటారు. పేరు కరెక్ట్గా తెలియదు, మీకు తెలిసి చెప్పండి. ఇది డిజైన్ చెట్టు, చిన్న చిన్న చెట్టు బాగుంటుంది. మనము ఎక్కువ అయితే కంప్యూటర్ సిస్టమ్ మీద కింద ఉంటుంది ఈ చెట్టు. ఫ్లవర్స్ చూపిస్తారు మనకి. ఇది వచ్చేసి పులి చింతాకు అంటారు. చాలా బాగుంటుంది, తింటే సేమ్ చింతాకులాగా ఉంటుంది. తినొచ్చు కూడా మనం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కూర పప్పు చేసుకొని తింటారు. న్యాచురల్గా కూడా తినేయచ్చు. ఏదైనా చెట్టు తెంపిన తర్వాత కొంచెం వాటర్ వేసి కడిగి తినండి. మరి ఫ్రెష్ అక్కడ ఎవరు లేరు, ఏం కాదు. ఇలా న్యాచురల్గా ఉంది అనుకుంటే తెంపేసుకొని తినచ్చు. చాలా పుల్లగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తులసి అందరికీ తెలిసిందే. లాస్ట్ బట్ లీస్ట్ ఈ చెట్టు చూపిస్తున్నాను. ఈ చెట్టు వచ్చేసి పుప్పల చెట్టు అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక పేరు ఉంటుంది. ఇది పంటి నొప్పికి, చెవు నొప్పికి చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ ఏదైనా గాయాలైతే కూడా పోతాయి. మొహం మీద మంగు మచ్చలు అంటారు కదా, దాన్ని కూడా పనిచేస్తుందంట. మేము దాన్ని ట్రై చేయలేదు, బట్ చెవు నొప్పికి మాత్రం ఒకసారి చెవులో పోసాము. అండ్ పంటి నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేస్తుందంటే మళ్ళీ మనకు అసలు టీత్ పెయిన్ అనేది రాదు. పళ్ళు పుచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇట్ ఈస్ గుడ్.